Let's turn to Psalm 127. కీర్తనలు 127 చూద్దాం. This is one of those psalms that teaches us that we can know so many truths in our life and yet not practice them. ఈ కీర్తన చూస్తే మనకేమర్థం అవుతుందంటే మనకు ఎన్నో సత్యాలు తెలియచ్చు కానీ వాటిని మనం అభ్యాసం చేయకుండా ఉండొచ్చు. And what we say and believe can be right. మనం చెప్పేది నమ్మేది సరైనదే ఉండొచ్చు. This song was written by Solomon, and you know what his life was like. ఈ కీర్తనను సొలొమోను రాశాడు. ఆయన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. Can you believe that he wrote something like this? Unless the Lord builds the house, they labor in vain who build it. యెహోవా ఇల్లు కట్టించిన ఎడ్ల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని ఇలాంటి కీర్తన రాసిన ఆ వ్యక్తి ఈ విధంగా అవుతాడని మీరు నమ్ముతారా? Unless the Lord guards the city, యెహోవా పట్టణమును కాపాడని ఎడల the watchman keeps awake in vain. దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. It is vain for you to rise up early, to retire late, to eat the bread of painful labors. For he gives to his beloved even in his sleep. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. Behold, children are a gift of the Lord. The fruit of the womb is a reward, like arrows in the hand of a warrior. So are the children of one's youth. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. How blessed is the man whose quiver is full of them. They will not be ashamed when they speak with their enemies in the gate. వారితో తన అంబులు పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. Can you believe that a man who wrote that is in hell today? దీన్ని రాసిన వ్యక్తి ఈరోజు నరకంలో ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా? There are many people who feel that if we know the truth, and particularly if we preach it strongly, that means we are secure for eternity. చాలా మంది ఏమనుకుంటారంటే మనకు సత్యము తెలిసి ఆ సత్యాన్ని బలంగా ప్రకటించినట్లయితే నిత్యత్వం వరకు కూడా మనం భద్రపరచబడి ఉంటామని వాళ్ళు అనుకుంటారు. Solomon's life is a warning సొలొమోను జీవితం మనకు హెచ్చరిక లాంటిది. to all people who know so much of the truth and who even proclaim it, that it doesn't make any difference to God how much you know. ఎవరైతే సత్యమును తెలుసుకొని దాన్ని ప్రకటిస్తూ ఉంటారో కూడా అయితే నీకు ఎంత తెలుసు అన్నది దేవుడు పట్టించుకోడు. How much you proclaim. The question is how you live before him. నువ్వెంత ప్రకటించావు అన్నది కాదు కానీ ఆయన ఎదుట ఎంత జీవించావు అన్నదే ముఖ్యం. So we can hear so much in the church about bringing up children and we can understand everything. పిల్లలను పెంచే విషయానికి సంబంధించి అనేక విషయాలు మనం సంఘంలో వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు. Ultimately, it's a question of whether you practice it. We can understand everything. I mean, Solomon understood it so well. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనము వాటి ప్రకారం చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యము. సొలొమోను కూడా అనేక విషయాలు అర్థం చేసుకున్నాడు. As a young man, that he could even write to preach it to others. ఒక యవనస్తుడిగా ఆయన అర్థం చేసుకొని ఇతరులకు తెలియజేయటానికి వాటిని రాశాడు కూడా. And yet, he married so many wives and worshipped idols and went after money and destroyed himself. అయినా కూడా ఆయన అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు, విగ్రహారాధన చేశాడు, డబ్బు వెంట పరిగెత్తాడు, తనను తాను పాడు చేసుకున్నాడు. So that's a warning when we read and study scripture. మనం లేఖనాలను చదువుతున్నప్పుడు అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది మనకు ఒక హెచ్చరికగా ఉంటుంది. It's good for us to recognize that how much we understand has got nothing to do with our life. మనకి ఎంత అర్థమైంది అన్న దాంతో మనం చూసినట్లయితే మన జీవితానికి అర్థమైన దానికి సంబంధమే ఉండదు. Unless it's converted through obedience into life. It's like food, you know. You can eat a lot of food. విధేయత ద్వారా జీవితంగా అది ఎంత మారింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఆహారం తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. If it's not digested in your stomach, it's not going to be a part of your body. You just throw it up. మీరు తీసుకున్న ఆహారము మీ కడుపులో జీర్ణం కానట్లయితే అది మీ శరీరంలో భాగం అవ్వదు, అది బయటకు పంపివేయబడుతుంది. So a lot of Bible knowledge, particularly you come to a church like this where you hear so much truth.
మనం ఇలాంటి సంఘాల్లో ముఖ్యంగా వచ్చినప్పుడు ఎంతో సత్యాన్ని బైబిల్కి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. I'd say it's a dangerous thing if you're not serious about obedience. దీన్ని మీరు విధేయతలోనికి తీవ్రంగా తీసుకున్నట్లయితే ఇది ఎంతో ప్రమాదకరము. In fact, I've said this before, that people who come here who are not serious about obedience, it's better you find another church. నిజానికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరైతే తీవ్రంగా విధేయత వైపు తీసుకోవటానికి దీని ఎడ్ల తీవ్రంగా ఉండరో వేరే సంఘాలు చూసుకోవటం మంచిదని నేను చెప్పాను. Because your judgment will be greater. నీకు తీర్పు అనేది ఎక్కువ అవుతుంది. But if you're serious about obeying the truth, what you hear can lift you to heights that very few people reach. కానీ నీవు విన్న సత్యానికి నువ్వు విధేయత చూపించటం ప్రారంభించినట్లయితే నువ్వెంతో ఎత్తుకు ఎదగగలవు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే అక్కడికి రాగలరు Spiritually, ఆత్మీయంగా. if you're serious. నువ్వు తీవ్రంగా ఉన్నట్లయితే. And we have to see here, children are a gift from the Lord. And they're like a legacy for the future. ఇక్కడ మనం చూసినట్లుగా పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యంగా ఉన్నారు, వాళ్ళు మన భవిష్యత్తు అయి ఉన్నారు. We have to train them. It says here to be warriors in verse arrows to fight against the enemy. శత్రువుకు వ్యతిరేకంగా పోరాటానికి బాణముల వలె వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలని ఇక్కడ రాయబడి ఉంది. That means I have to sharpen my children from early to be effective to fight against Satan. దాని అర్థం ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సాతానికి విరోధంగా పోరాటం చేయటానికి వాళ్ళని మనం తర్ఫీదు ఇవ్వాలి. And that depends on us, especially the father. అది మన మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తండ్రులకు ఈ బాధ్యత అప్పగించబడింది. The Bible says, fathers, bring up your children in the discipline and instruction of the Lord. తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. That's the way we can make them sharp arrows when they grow up. ఆ విధంగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు బలవంతుని చేతిలో బాణముల వలె వారిని మనం పెంచవచ్చు. And we have to start very early. వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మనం ప్రారంభించాలి.